నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను సోనియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్ చూద్దాం. అనకాపల్లి జిల్లా పిసికారిడాలో వైసీపీ సభ, వైఎస్ఆర్ చేయుత నిధులు విడుదల చేయనున్న సీఎం. కాసేపట్లో సికింద్రాబాద్ లో స్కైవేకు సీఎం రేవంత్ శంకుస్థాపన, ఎలివేటెడ్ కారిడార్ కు భూమి పూజ. మల్కాజ్గిరి ఎమ్మెల్యేకి అధికారుల షాక్, ఎమ్మెల్యేటి కాలేజీలో అక్రమ నిర్మాణాల కూల్చివేత. మేడిగడ్డలో ఎన్డీఎస్ఏ బృందం, బ్యారేజ్ ను పరిశీలిస్తున్న చంద్రశేఖర్ అయ్యర్ టీం. మాదాపూర్లో 1000 గజాల స్థలాన్ని ఆక్రమించిన ఎర్రగడ్డ శ్రీనివాస్, షెర్లింగంపల్లి ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు అరెస్ట్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సాహితీ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ కు సిసిఎస్ హైదరాబాద్ పోలీసులు షాక్ ఇచ్చారు. సంస్థకు సంబంధించిన 200 కోట్ల ఆస్తులు సీజ్ చేశారు. సాహితీ పార్ట్నర్స్ తో పాటు సంస్థ ఉద్యోగులను విచారిస్తున్నారు. ఈ స్కామ్ తో సంబంధం ఉన్న రాజకీయ నాయకులకు, బడా వ్యాపారులకు ఉచ్చు బిగిస్తోంది. 2 రాష్ట్రాల్లో కీలకంగా ఉన్న కొందరు నాయకులపై కేసులు నమోదు చేసేందుకు రంగం సిద్ధం చేశారు పోలీసులు. కేసు విచారణ ముమ్మరం చేయడంతో అజ్ఞాతంలోకి వెళ్లింది లక్ష్మీనారాయణ కుటుంబం. పరారీలో ఉన్న లక్ష్మీనారాయణ కోసం సిసిఎస్ పోలీసులు గాలిస్తున్నారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ఫోన్లలో అందిస్తారు. పవన్, చెప్పండి, సాహితీ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ కు సిసిఎస్ హైదరాబాద్ పోలీసులు షాక్ ఇచ్చినట్లు చూస్తున్నాం. దీనిపైన అప్డేట్స్ ఏంటి? సాహితీ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ సంబంధించి సిసిఎస్ పోలీసులు 200 కోట్ల ఆస్తులను కూడా సీజ్ చేశారు. అయితే ఈ యొక్క సాహితీ పార్ట్నర్స్ తో పాటు ఉద్యోగులను కూడా ఇప్పటికే దీనికి సంబంధించి సిసిఎస్ పోలీసులు కూడా విచారణ కొనసాగిస్తున్నారు. అయితే ఈ స్కామ్ సంబంధించి రాజకీయ నాయకులతో పాటు బడా వ్యాపారస్తులతో సాహితీ ఇన్ఫ్రాకు సంబంధించి సంబంధాలు ఉన్నట్లు, కొంత డబ్బు కూడా ఎక్కువగా రాజకీయ నాయకులకు సంబంధించి వారికి వెళ్ళినట్టుగా దీనికి సంబంధించి సిసిఎస్ పోలీసుల విచారణలో తేలింది. అయితే 2 రాష్ట్రాల్లో యొక్క కీలకంగా కొందరు నాయకుల పైన కూడా కేసు నమోదు చేసేందుకు కూడా సిసిఎస్ పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఈ కేసుకు సంబంధించి ముఖ్యంగా లక్ష్మీనారాయణ పట్టుకుంటే ఇంకా చాలా విషయాలు కూడా వెళ్ళలోకి వచ్చే అవకాశం ఉంటుంది. అయితే లక్ష్మీనారాయణ కుటుంబం సంబంధించి పూర్తిగా అజ్ఞాతంలో కూడా వెళ్ళిపోయారు. త్వరలో లక్ష్మీనారాయణ పట్టుకుంటాము. ఈ కేసుకు సంబంధించి దీని వెనక ఎవరెవరు ఉన్నారు, రాజకీయ నాయకులు కావచ్చు, బడా వ్యాపారస్తులు కావచ్చు, అయితే డబ్బుల ట్రాన్సాక్షన్ ఏ విధంగా ఎవరెవరికి ఎంతెంత వెళ్ళింది, ఈ యొక్క దీనికి సంబంధించి పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసేందుకు కూడా సిసిఎస్ పోలీసులు ప్రత్యేకంగా కొన్ని టీమ్స్ కూడా ఏర్పాటు చేశారు. అయితే లక్ష్మీనారాయణ కుటుంబం పూర్తిగా అజ్ఞాతంలో ఉంది కాబట్టి ఈ యొక్క పట్టుకునేందుకు కూడా సిసిఎస్ పోలీసులు ప్రత్యేక టీంలు కూడా ఏర్పాటు చేశారు. త్వరలో లక్ష్మీనారాయణ పట్టుకుంటే మాత్రం దీనికి సంబంధించి వ్యాపారస్తులు కావచ్చు, రాజకీయ నాయకుల వారి పేర్లు కూడా వెళ్ళలోకి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే ఇప్పటికే ఉద్యోగులను కూడా విచారిస్తున్నారు. అయితే కార్యాలయానికి ఎవరెవరు వచ్చి వెళ్ళేవారు, అంతేకాకుండా ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, బడా వ్యాపారస్తులు కావచ్చు, వీరంతా ఎక్కువగా ఈ యొక్క లక్ష్మీనారాయణ కలవడానికి ఎవరోళ్ళు వచ్చారని దానిపైన కూడా ఉద్యోగులను కూడా విచారణ కొనసాగిస్తున్నారు. అయితే విచారణ అనంతరం కూడా దీనికి సంబంధించి మరిన్ని వివరాలు చెప్తామని చెప్పి మరోవైపు పోలీసులు అంటున్నారు. పవన్, మరి 2 రాష్ట్రాల్లో కీలకంగా ఉన్న కొందరు నాయకులపై కేసులు నమోదు చేసేందుకు రంగం సిద్ధం చేశారు పోలీసులు. మరి ఈ స్కామ్ లో ఎవరెవరు ఉన్నారు, ఇంకా ఏమైనా సమాచారం అందిందా? ప్రజెంట్ మాత్రం పోలీసులు పూర్తిగా దీనిపైన ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామన్నారు. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇంకా రాజకీయ నాయకుల వారి పేర్లు వెల్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు వారి పైన కూడా కేసు కూడా నమోదు చేస్తాము. ఎందుకంటే వారి పైన కేసు నమోదు చేయాలంటే సాక్ష్యాధారాలు కావాల్సి ఉంటున్న నేపథ్యంలో విచారణ కొనసాగిస్తే మాత్రము సాక్ష్యాధారాలు లభించే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఒక సాక్ష్యాధారాలు దొరికిన దాని తర్వాత 2 తెలుగు రాష్ట్రాల్లో ఎవరైతే ఉన్నారో వారి పైన ఖచ్చితంగా కేసు కూడా నమోదు చేస్తాము. అంతేకాకుండా
ఇన్వెస్టిగేషన్ లో వారికి సంబంధించి పూర్తిగా అక్రమంగా డబ్బులు ఎంత పెద్ద మొత్తంలో మళ్లించారో దానిపైన కూడా పూర్తిగా ఆరా తీస్తామని చెప్పి పోలీసులు అంటున్నారు. థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ పవన్. మాజీ మంత్రి మల్లారెడ్డికి అధికారులు షాక్ ఇచ్చారు. ఆయన అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డికి చెందిన కాలేజీ భవనాలను అధికారులు కూల్చివేశారు. దుండిగల్లోని చిన్న దామర చెరువు FTL బఫర్ జోన్లో మరి రాజశేఖర రెడ్డికి సంబంధించిన IARE, MLR, ITM కాలేజీలకు చెందిన 2 శాశ్వత భవనాలు, 6 తాత్కాలిక షెడ్లు కూల్చివేశారు. మొత్తం 8.24 ఎకరాల చెరువు ఆక్రమించి పార్కింగ్ కోసం రోడ్లు, భవనాలు నిర్మించినట్లు నీటిపారుదల శాఖ, రెవెన్యూ అధికారులు గతంలో గుర్తించారు. ఈ మేరకు వారం రోజుల క్రితం యాజమాన్యానికి నోటీసులు ఇచ్చారు. తాజాగా మేడ్చల్ కలెక్టర్ ఆదేశాల మేరకు ఇరిగేషన్, రెవెన్యూ, పోలీసుల ఆధ్వర్యంలో కూల్చివేతలు చేపట్టారు. అయితే రెవెన్యూ అధికారులతో కాలేజీ సిబ్బంది వాగ్వాదానికి దిగారు. మాజీ మంత్రి మల్లారెడ్డికి అధికారులు షాక్ ఇచ్చారు. ఆయన అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డికి చెందిన కాలేజీ భవనాలను అధికారులు కూల్చివేశారు. దుండిగలోని చిన్న దామర చెరువు FTL బఫర్ జోన్లో మరి రాజశేఖర రెడ్డికి సంబంధించిన IARE, MLR, ITM కాలేజీలకు చెందిన 2 శాశ్వత భవనాలు, 6 తాత్కాలిక షెడ్లు కూల్చివేశారు. మొత్తం 8.24 ఎకరాల చెరువు ఆక్రమించి పార్కింగ్ కోసం రోడ్లు, భవనాలు నిర్మించినట్లు నీటిపారుదల శాఖ, రెవెన్యూ అధికారులు గతంలో గుర్తించారు. ఈ మేరకు వారం రోజుల క్రితం యాజమాన్యానికి నోటీసులు ఇచ్చారు. తాజాగా మేడ్చల్ కలెక్టర్ ఆదేశాల మేరకు ఇరిగేషన్, రెవెన్యూ, పోలీసుల ఆధ్వర్యంలో కూల్చివేతలు చేపట్టారు. అయితే రెవెన్యూ అధికారులతో కాలేజీ సిబ్బంది వాగ్వాదానికి దిగారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా లైవ్ ద్వారా అందిస్తారు. ఉషా, చెప్పండి, రెవెన్యూ అధికారులతో కాలేజీ సిబ్బంది వాగ్వాదానికి దిగినట్లు చూస్తున్నాం, దీనిపైన అప్డేట్స్ ఏంటి? సోనీ, అక్రమ కట్టడాలకు సంబంధించి మల్లారెడ్డి కుటుంబాన్ని వెంటాడుతుంది. అక్రమ కట్టడాలకి సంబంధించినటువంటి ఆక్రమణల మొత్తాన్ని కూడా కూల్చివేయడానికి అయితే ప్రభుత్వం రంగం సిద్ధం చేసుకుంటోంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే మల్లారెడ్డి అల్లుడైనటువంటి మర్రి రాజశేఖర్ రెడ్డి ఏదైతే దుండిగల్లో ఉన్నటువంటి MLRT IT కళాశాల ఏదైతే ఉందో, ఏరోనాటికల్కి సంబంధించినటువంటి కళాశాలకు సంబంధించినటువంటి చుట్టుపక్కల ప్రాంతము, అలాగే కళాశాల నిర్మితమైనటువంటి భవనం ఏదైతే ఉందో మొత్తం కూడా అన్యాక్రాంతమైన ఏదైతే అక్రమంగా ఇది కబ్జా చేసి ఈ కాలేజీని నిర్మించారు అన్న కోణంలో అభియోగాలు ఉన్నాయి. కాబట్టి దీనికి సంబంధించి కలెక్టర్ ఆదేశాలతో కాసేపటి క్రితమే రెవెన్యూ సిబ్బంది, అలాగే అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ ఆదేశాలతో మొత్తం కూడా భవనం కూల్చివేయడానికైతే రంగం సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఏదైతే దామర చెరువుకి సంబంధించి ఆ చెరువు మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఏరియా వాళ్ళందరికీ కూడా కొద్దిగా నీటిని దాహాదించే విధంగా ఉండేటటువంటి చెరువు. ఆ చెరువుని కూడా మొత్తం కూడా రూపుమాపు చేసేసి దాన్ని మొత్తం కూడా కబ్జామయం చేశారు మల్లారెడ్డి అల్లుడు. దానికి ఆ ప్లేస్లోనే ఈ ఏరోనాటికల్ కాలేజీని కూడా నిర్మించారు అన్న అపవాదులు కూడా ఉన్నాయి. ప్రస్తుతం చూసుకున్నట్టయితే రెవెన్యూ సిబ్బంది, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఈ రెండు సంయుక్తంగా కూడా దాడులు నిర్వహిస్తున్నాయి. మొత్తం మీద భవనం కూల్చేయడానికైతే సిబ్బంది అయితే పూనుకున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కాలేజీ యాజమాన్యం కూడా అడ్డం తిరుగుతున్నట్టుగా తెలుస్తుంది. అక్కడ ఉన్నటువంటి కట్టడాలని కూల్చివేయడానికి రంగం సిద్ధుకున్న ఏదైతే కలెక్టర్ ఆదేశాలతో అక్కడ ఉన్నటువంటి
ఉన్నటువంటి కట్టడాలని కూల్చివేయడానికి సిద్ధమైనటువంటి రెవెన్యూ ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వ్యక్తులతో కళాశాల సిబ్బంది వాగ్వాదానికి దిగడం జరిగింది. మొత్తం అక్కడ ఉన్నటువంటి ఆ లా అండ్ ఆర్డర్ని కూడా కంట్రోల్ చేయడానికి అయితే మేడ్చల్ పోలీసులు సంయుక్తంగా అయితే అక్కడ ఉన్నటువంటి మొత్తాన్ని కూడా కంట్రోల్ చేయడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. ఓవరాల్గా చూసుకున్నట్టయితే గతంలో గిరిజన భూములు కావచ్చు, అలాగే మరొక భూమి కావచ్చు, ఓవరాల్గా మేడ్చల్ సమీపంలో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియాలు మొత్తం కూడా మల్లారెడ్డికి సంబంధించినటువంటి వ్యక్తులు, కుటుంబ సభ్యులు, అలాగే బంధువులు మొత్తం కూడా కబ్జా చేశారన్న ఆరోపణలు గత 10 ఏళ్లు కూడా వినిపిస్తున్నప్పటికీ కూడా గత ప్రభుత్వంలో ఇతని ఆగడాలు మొత్తం కూడా అన్యాక్రాంతమైనటువంటి భూములు ఏవైతే ఉన్నాయో మొత్తాన్ని కూడా ఇతరే కబ్జా చేశాడు. మేడ్చల్ సమీపంలో ఉన్నటువంటి ఆరోపణలు అయితే బలంగా వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి మర్రెడ్డి రాజశేఖర రెడ్డి కళాశాల, ఏరోనాటికల్ కళాశాలలో అయితే అధికారులు ఇరిగేషన్ మరియు రెవెన్యూ సిబ్బంది ఇద్దరు కూడా కట్టడాలను కూల్చివేయడానికి అయితే రంగం సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. సోని, సుషా, మరి రెవెన్యూ అధికారులతో కాలేజ్ సిబ్బంది వాగ్వాదానికి దిగారు, మరి అది ఎంతవరకు వచ్చింది? అలాగే ఈ కబ్జా ఎన్ని సంవత్సరాల క్రితం జరిగింది? దీనిపై మల్లారెడ్డి స్పందించారా? ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఒక్కొక్క కబ్జాలకి సంబంధించి మల్లారెడ్డి ఎటువంటి స్పందన లేదు. మల్లారెడ్డి వైపు నుంచి ఎటువంటి సమాధానం కానీ, దీనికి సంబంధించినటువంటి ప్రెస్ మీట్ కానీ ఇంతవరకు కూడా కండక్ట్ చేయలేదు. గతంలో గిరిజన భూముల దగ్గర నుంచి చూసుకున్నట్టయితే ఈ అక్రమ కట్టడాల పరంపర మల్లారెడ్డి కుటుంబ సభ్యులకి వెంటాడుతూనే ఉంది. కానీ ఇప్పటి వరకు కూడా మల్లారెడ్డి దీనికి సంబంధించి స్పందించడం లేదు. గత ప్రభుత్వ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మొత్తం తానే చక్రం తిప్పినట్టుగా తెలుస్తోంది. అక్కడ ఉన్నటువంటి కబ్జా భూములకు సంబంధించి కావచ్చు, గిరిజన భూములు ఎస్పెషల్లీ చూసుకున్నట్టయితే దాదాపు దాని ల్యాండ్ వాల్యూ అధిక ధర ఉన్నటువంటి ల్యాండ్ వాల్యూని ఇతను కేవలం ఒక్కో ఎకరాన్ని 2 లక్షల పెట్టుబడితో మొత్తం కూడా కబ్జా చేసినట్టుగా అప్పట్లో గిరిజన భూములకు సంబంధించినటువంటి వారు కూడా ఇతని మీద ఆరోపణలు చేయడం జరిగింది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే కళాశాలలు ఏవేవైతే ఉన్నాయో, మల్లారెడ్డికి సంబంధించినటువంటి మొత్తం కళాశాలలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా కూఫీ లాగుతున్నారు అధికారులు. అక్రమ కట్టడాలు, చెరువులని కబ్జా చేసి మరి కట్టినటువంటి కట్టడాల మీద అయితే ప్రభుత్వం సీరియస్ అవుతోంది. ఏదైతే ప్రకృతి సిద్ధమైనటువంటి చెరువులను కూడా కబ్జా చేసి ఈ విధంగా భవనాలని నిర్మించారు అన్న ఆరోపణలు ఇప్పటికే హైకోర్టు కూడా దీని మీద సీరియస్ అయింది. కాబట్టి హైకోర్టులో కూడా దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఒక నివేదిక ఇవ్వాలి. చెరువులను ఎందుకు కబ్జా చేశారు, చెరువుల్ని ఎందుకు ప్రకృతి సిద్ధమైన చెరువుల్ని ఎందుకు ఈ విధంగా కబ్జా చేశారు, దీని మీద ప్రభుత్వం మొత్తం మీద దీని మీద ఒక నివేదిక ఇవ్వాలి అన్న కోణంలోనే ఇప్పటికే హైకోర్టు కూడా ఆదేశించి ఓవరాల్గా చూసుకున్నట్టయితే మేడ్చల్ సమీపంలో ఉన్నటువంటి చాలా వరకు చెరువులు ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా అక్రమ నిర్మితాలు ఎక్కువగా ఉన్నాయి అనేసే తెలుస్తోంది. దీనికి సంబంధించి ప్రత్యేకంగా చూసుకున్నట్టయితే ఏరోనాటికల్ కళాశాల దామల్ చెరువు సమీపంలో ఉన్నటువంటి ఈ కళాశాల ఏదైతే ఉందో ఇక్కడ ఉన్నటువంటి కట్టడాలని నిర్దాక్షిణ్యంగా కూర్చేయాలన్న కోణంలోనే కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలతో రెవెన్యూ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అయితే కూల్చివేయడానికి అయితే సిద్ధమైంది. కాలేజీ యాజమాన్యం వాగ్వాదానికి దిగినప్పటికీ అక్కడ ఉన్నటువంటి మేడ్చల్ పోలీసులు దీని గొడవ మొత్తాన్ని కూడా సద్దుమణుగు చేయడానికి అయితే రంగం సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. సోని, రైట్, థ్యాంక్ యూ ఉషా. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో పొలిటికల్ హిట్ కొనసాగుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ కీలక నేతలను, అసంతృప్తులను పార్టీలోకి ఆహ్వానించే పనిలో పడింది వైసీపీ. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కూడా వైసీపీ గూడికి చేయడం ఖాయమైపోయింది. ముద్రగడ పద్మనాభం ఇంటికి వైసీపీ నేతలు రానున్నారు. వైసీపీ ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి ముద్రగడను కలవనున్నారు.
ముద్రగడను ఆయన వైసీపీలోకి ఆహ్వానించనున్నారు. ముద్రగడ కుటుంబం ఎన్నికలకు దూరంగా ఉండనుంది. అయితే ముద్రగడకు ఎన్నికలైన తర్వాత కీలక పదవి ఇస్తామని పార్టీ అధిష్టానం హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. పద్మనాభం కుమారుడు ముద్రగడగిరికి ఎన్నికలో కోడ్ రాకముందే నామినేటెడ్ పదవిపై హామీ ఇచ్చారు వైసీపీ అధినేత జగన్. ఈ విషయాన్ని స్వయంగా ముద్రగడకు వివరించనున్నారని సమాచారం. ఎన్నికలు ముగిసిన తర్వాత ముద్రగడ పద్మనాభంకి తగిన పదవి ఉంటుందని కూడా మిథున్ రెడ్డి హామీ ఇస్తారనే చర్చ సాగుతోంది. ఈ నెల 12వ తేదీన ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరతారని ఆయన అనుచరులు చెప్తున్నారు. మొదట వైసీపీపై అసంతృప్తి వ్యక్తం చేసిన ముద్రగడ ఆ పార్టీలోకి వెళ్లేది లేదని బహిరంగంగా ప్రకటించారు. జనసేన టీడీపీలో చేరేందుకు కూడా ఆయన సిద్ధమని సంకేతాలు ఇచ్చారు. ఓ దశలో జనసేన పార్టీలో ముద్రగడ చేయడం ఖాయమనే ప్రచారం సాగింది. అంతేకాదు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కిర్లంపూడి వెళ్లి ముద్రగడను పార్టీలోకి ఆహ్వానిస్తారనే ప్రచారం కూడా సాగింది. కానీ అంతా సైలెంట్ కాగా ఇప్పుడు వైసీపీ ఆయనతో టచ్లోకి వెళ్లింది. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ రాజ్ ఫోన్ లైన్లో అందిస్తారు. నవీన్ రాజ్, చెప్పండి, ముద్రగడ నాభంకి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఆపుద్యమ నేత ముద్రగడ పద్మనాభం అయితే వైసీపీలో చేరేందుకైతే ఆ రంగం సిద్ధమైనట్లుగైతే మనకి సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే వైసీపీ ముద్రగడ పద్మనాభంతో మంత్రాలు అయితే సాగించినట్లుగా తెలిసింది. తాజాగా చూస్తే కనుక కొద్దిసేపటి క్రితమే కాకినాడ సిటీ ఎమ్మెల్యే దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి కూడా ముద్రగడ పద్మనాభం ఇంటికి వెళ్లి ఆయనకు బుకే ఇచ్చి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు కూడా ఆయన చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి అలాగే ఉభయ గోదావరి జిల్లాల కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి కూడా మరికొద్ది సేపట్లో అంటే మధ్యాహ్నం 12 తర్వాత ఆయన ఇంటికి వెళ్లి ఆయనతో పాటు ముద్రగడతో పాటు కొంతసేపు మంత్రాలు చేసి ఆయన పార్టీలోకి ఆహ్వానించే అన్ని ఏర్పాట్లు చేసినట్లుగా అయితే పార్టీ వర్గాలు అటు ఆ ముద్రగడ వైసీపీ నేతలు కానీ చెప్తున్న పరిస్థితి ఉంది. అంటే మిథున్ రెడ్డితో పాటు ఆ దాడిశెట్టి రాజా ఏదైతే మంత్రి రమణ దాడిశెట్టి రాజాతో పాటు కన్నబాబు అలాగే మరికొంతమంది కాంగ్రెస్ వైసీపీకి సంబంధించిన నేతలంతా కూడా ఆ మిథున్ రెడ్డితో వెళ్లి ముద్రగడతో మంత్రాలు సాగించే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే తాజాగా చూస్తే కనుక ముద్రగడ పద్మనాభం గతంలో వైసీపీలోనే ఉన్నప్పటికీ వైసీపీ నుంచి ఎటువంటి సమాచారం టికెట్ల విషయంలో కానీ ఆయనతో సంప్రదించకపోవడంతో ఆయన మనస్పరికి వెళ్ళి వైసీపీ నుంచి ఆ జనసేన పార్టీలోకి వెళ్లేందుకైతే కనుక మంత్రాలు అయితే చేశారు. జనసేనకు సంబంధించిన నేతలు ఆయనతో కొంతసేపు మాట్లాడిన తర్వాత ఆయన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడితే నేను పార్టీలోకి వస్తానని చెప్పడం కూడా జరిగింది. అయితే ఆ జనసేనకు సంబంధించిన నేతలందరూ కూడా వాళ్ళు ఆ సైలెంట్ గా ఉండటంతో ఆయన రూట్ మార్చుకున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వైసీపీకి సంబంధించిన నేతలు కూడా ముందుకు అయితే ముద్రగడ పార్టీలోకి ఆహ్వానించేందుకైతే అన్ని ఏర్పాట్లు అయితే సిద్ధం జరిగింది. ముద్రగడ పద్మనాభం కూడా వైసీపీలోకి వెళ్లేందుకు ఆయన కూడా సిద్ధంగానే ఉన్నట్లు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి వచ్చే ఎన్నికలు అయిపోయిన తర్వాత ముద్రగడకి కీలకమైన నామినేటెడ్ పోస్ట్ ఇస్తాము అని సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే చెప్పినట్లుగా సమాచారం అయితే ఉంటుంది. ఇది ముద్రగడ కూడా పోటీలో ఉండేందుకు ఆయన అయితే సంసిద్ధత అయితే వ్యక్తం చేసినట్లుగా అయితే తెలియడం లేదు. ఆయన సంసిద్ధత అయితే కనుక ముద్రగడ అంశాలు అయితే చెప్తున్న పరిస్థితి.
రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో పొలిటికల్ హీట్ కొనసాగుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ కీలక నేతలను అసంతృప్తులను పార్టీలోకి ఆహ్వానించే పనిలో పడింది వైసీపీ. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కూడా వైసీపీ గుడికి చేయడం ఖాయమైపోయింది. ముద్రగడ పద్మనాభం ఇంటికి వైసీపీ నేతలు రానున్నారు. వైసీపీ ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి ముద్రగడను కలవనున్నారు. ముద్రగడను ఆయన వైసీపీలోకి ఆహ్వానించనున్నారు. ముద్రగడ కుటుంబం ఎన్నికలకు దూరంగా ఉండనుంది. అయితే ముద్రగడకు ఎన్నికలైన తర్వాత కీలక పదవి ఇస్తామని పార్టీ అధిష్టానం హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. పద్మనాభం కుమారుడు ముద్రగడగిరికి ఎన్నికల కోడ్ రాకముందే నామినేటెడ్ పదవిపై హామీ ఇచ్చారు వైసీపీ అధినేత జగన్. ఈ విషయాన్ని స్వయంగా ముద్రగడకు వివరించనున్నారని సమాచారం. ఎన్నికలు ముగిసిన తర్వాత ముద్రగడ పద్మనాభంకి తగిన పదవి ఉంటుందని కూడా మిథున్ రెడ్డి హామీ ఇస్తారనే చర్చ సాగుతోంది. ఈ నెల 12వ తేదీన ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరతారని ఆయన అనుచరులు చెబుతున్నారు. మొదట వైసీపీపై అసంతృప్తి వ్యక్తం చేసిన ముద్రగడ ఆ పార్టీలోకి వెళ్లేది లేదని బహిరంగంగా ప్రకటించారు. జనసేన టీడీపీలో చేరేందుకు కూడా ఆయన సిద్ధమని సంకేతాలు ఇచ్చారు. ఓ దశలో జనసేన పార్టీలో ముద్రగడ చేయడం ఖాయమనే ప్రచారం సాగింది. అంతేకాదు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కిర్లంపూడి వెళ్లి ముద్రగడను పార్టీలోకి ఆహ్వానిస్తారనే ప్రచారం కూడా సాగింది. కానీ అంతా సైలెంట్ కాగా ఇప్పుడు వైసీపీ ఆయనతో టచ్లోకి వెళ్ళింది. జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీ మేడిగడ్డకు చేరుకుంది. కుంగిన మేడిగడ్డ బ్యారేజీని బృందం సభ్యులు పరిశీలిస్తున్నారు. 18, 19, 20, 21 పిల్లలను పరిశీలిస్తున్నారు. మేడిగడ్డ బ్యారేజీ పరిశీలన అనంతరం ఎన్డీఎస్ఏ బృందం మధ్యాహ్నం అన్నారం బ్యారేజీని పరిశీలించనుంది. రేపు సుందిల్ల బ్యారేజీని పరిశీలించనుంది. కాళేశ్వరం బ్యారేజీ పునరుద్ధరణ మరమ్మతులు చేపట్టడానికి వీలుగా వాటి నిర్మాణం లోపాలను అధ్యయనం చేయాలని కోరుతూ ఫిబ్రవరి 13న తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యదర్శి ఎన్డీఎస్ఏకు లేఖ రాశారు. ఈ క్రమంలో ఈ నెల 2న కేంద్ర బలవనరుల సంఘం మాజీ చైర్మన్ జె చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో 6గురితో ప్రభుత్వం కమిటీ వేసింది. ఈ కమిటీ నిన్న హైదరాబాద్కు చేరుకుని జలసౌధలో నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్ ఇతర అధికారులతో సమావేశమైంది. బ్యారేజీ నిర్మాణం
ఎల్లుండి హైదరాబాద్లో నీటిపారుదల శాఖ అధికారులతో పాటు ఆయా బ్యారేజీల నిర్మాణంలో పాల్పంచుకున్న అధికారులు నిర్మాణ సంస్థలతో సమావేశం కానుంది. అదే రోజు సాయంత్రం ఢిల్లీకి వెళ్లనుంది. మేడిగడ్డ కుంగుబాటుపై కమిటీ విచారణ చేపట్టనుంది. జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీ మేడిగడ్డకు చేరుకుంది. కుంగిన మేడిగడ్డ బ్యారేజీని బృందం సభ్యులు పరిశీలిస్తున్నారు. 18, 19, 20, 21 పిల్లలను పరిశీలిస్తున్నారు. మేడిగడ్డ బ్యారేజీ పరిశీలన అనంతరం ఎన్డీఎస్ఏ బృందం మధ్యాహ్నం అన్నారం బ్యారేజీని పరిశీలించనుంది. రేపు సుందిల్ల బ్యారేజీని పరిశీలించనుంది. బ్యారేజీ పునరుద్ధరణ మరమ్మతులు చేపట్టడానికి వీలుగా వాటి నిర్మాణం లోపాలను అధ్యయనం చేయాలని కోరుతూ ఫిబ్రవరి 13న తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యదర్శి ఎన్డీఎస్ఏకు లేఖ రాశారు. ఈ క్రమంలో ఈ నెల 2న కేంద్ర జలవనరుల సంఘం మాజీ చైర్మన్ జి చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో 6గురితో ప్రభుత్వం కమిటీ వేసింది. ఈ కమిటీ నిన్న హైదరాబాద్కు చేరుకుని జలసౌధలో నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్ ఇతర అధికారులతో సమావేశమైంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎల్లుండి హైదరాబాద్లో నీటిపారుదల శాఖ అధికారులతో పాటు ఆయా బ్యారేజీల నిర్మాణంలో పాలు పంచుకున్న అధికారులు నిర్మాణ సంస్థలతో సమావేశం కానుంది. అదే రోజు సాయంత్రం ఢిల్లీకి వెళ్లనుంది. మేడిగడ్డ కుంగుబాటుపై కమిటీ విచారణ చేపట్టనుంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ ఫోన్లలో అందిస్తారు. సుధాకర్. థ్యాంక్ యూ సోని. గత కొద్ది రోజుల నుంచి చూస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రాజకీయం మొత్తం మేడిగడ్డ డ్యామ్ పైన, అంటే ఈ యొక్క కాళేశ్వరం డ్యామ్ పైన మొత్తం నడుస్తుందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి గత కొద్ది రోజుల నుంచి చూస్తే ఇటు బీఆర్ఎస్ పార్టీ వారు రావడం, బీఆర్ఎస్ పార్టీ వచ్చి సందర్శించడం జరిగింది. ఇటు కాంగ్రెస్ పార్టీ వచ్చి సందర్శించిన సందర్భంలో ఫిబ్రవరి 13వ తారీఖు నాడు కాంగ్రెస్ పార్టీ వారు మొత్తం వచ్చి సీఎంతో సహా అందరూ వచ్చి ఒక డ్యామ్ ను సందర్శించినప్పుడు అదే రోజు నేషనల్ అథారిటీ వాళ్ళకు లేఖ రాయడంతో పాటు వారు కూడా వచ్చి ఒక డ్యామ్ ను సందర్శించడానికి చెప్పడంతో పాటు వారు ఈ రోజు ఉదయం నేరుగా నిన్న హైదరాబాద్ రావడం జరిగింది. ఢిల్లీ నుంచి 6 సభ్యులు హైదరాబాద్ రావడం జరిగింది. అక్కడి నుంచి ఈ రోజు ఉదయం హన్మకొండ నుంచి నేరుగా మేడిగడ్డకి వెళ్ళడం జరిగింది. మేడిగడ్డ నుంచి అన్నారం లక్ష్మీ సరస్వతి అన్నారం బ్యారేజ్ సందర్శించారు. దాంతోపాటు ఇప్పుడు ప్రజెంట్ అయితే సుదిల్లా బ్యారేజ్ వాళ్ళు సందర్శించడం జరుగుతుంది. ఏదైతే ఇక్కడ మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ లో కుంగిపోయిన బ్రిడ్జి ఏదైతే పిల్లర్స్ ఉన్నాయో 18, 19, 20, 21, 22 ఈ యొక్క పిల్లర్లను, దీంతో పాటు దాని చుట్టుపక్కల ఉన్న పిల్లర్లను మొత్తం అన్ని పిల్లర్లను సందర్శించి అక్కడ ఎట్లాంటి పరిస్థితి ఉంది, ఈ యొక్క పిల్లర్లు అసలు పనికి వస్తాయా రావా, ఎందుకంటే అక్కడికి సంబంధించిన దాంట్లో చూస్తే ఎందుకంటే ఈ యొక్క భూసాయిలు టెస్ట్ చేయాల్సి వస్తుంది. ఫస్ట్ భూసాయిలు టెస్ట్ చేసిన తర్వాతనే ఈ యొక్క పిల్లర్లు నిర్మించడానికి సంబంధించిన ఎంత డెప్త్ వరకు పిల్లర్ హోల్స్ తీసి పిల్లర్ వేయాలని దానిపైన కూడా చర్చించవలసిన అవసరం ఉంది. దాన్ని కూడా మొత్తం పరీక్షించాల్సిన పరిస్థితులలో ఉంది. వారు కూడా పరీక్షించడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో చూస్తే ఈ యొక్క పిల్లర్లకు సంబంధించి 5 క్యూబిక్ మీటర్లు మాత్రమే పిల్లర్ హోల్ తీయడం జరిగింది. 5 క్యూబిక్ మీటర్లు పిల్లర్ హోల్ తీసిన సందర్భంలో కూడా అక్కడ కూడా అప్పటి వరకు ఏదైతే గోదావరి పరిహార ప్రాంతం మొత్తం ఉంది, ఈ యొక్క భూపాలపల్లి చుట్టుపక్కల ప్రాంతాలకైతే ఏదైతే ఉందో ఈ యొక్క ప్రాంతాల మొత్తం అండర్ గ్రౌండ్ లో చూస్తే మొత్తం మైనింగ్ ఏరియా ఉంటుంది. మైనింగ్ ఏరియాతో పాటు ఇక్కడ ఈ యొక్క నేషనల్ అథారిటీ సభ్యులు కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది. దీన్ని కూడా పరిశీలించిన తర్వాతనే ఈ యొక్క బ్యారేజ్ డ్యామ్ అసలు ఇక్కడ ఈ యొక్క ప్రాంతాల్లో పనిచేయదా, దీన్ని మొత్తం డిస్మెంటల్ చేయాలా, లేకపోతే దీన్ని ఏమన్నా దానికి సంబంధించి మరమ్మతులు చేస్తే కూడా డ్యామ్ ఉంటుందా, లేకపోతే కాపర్ డ్యామ్ నిర్మించాలా అనే దానిపైన కూడా మొత్తం సందర్శించాల్సిన పరిస్థితి ఉంది. ఈ రోజు చూస్తే మొత్తం ఈ రోజు ఉదయం నుంచి 9:30 నుంచి వారి యొక్క పనులు మొత్తం దాదాపుగా సాయంత్రం 5 గంటల వరకు కూడా అన్ని బ్యారేజ్ పిల్లల మొత్తం పరిశీలించాల్సిన పని ఉంది. దాంతో పాటు మధ్యాహ్నం కూడా లంచ్ చేస్తున్న తర్వాత కూడా అన్నారం బ్యారేజ్కి బయలుదేరి చేరుకుని అక్కడ కూడా మొత్తం క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుంది. 3 గంటల నుంచి 6:30 వరకు కూడా దాదాపు 3 గంటల పైన ఈ అన్నారం బ్యారేజ్ లోని సంబంధించిన సిసి దానికి సంబంధించిన పేపర్లు కానీ బ్లాక్లు కానీ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క అన్నింటినీ కూడా పగుళ్ళు ఎందుకు వచ్చాయి, ఏ రకంగా వచ్చాయి, పగుళ్ళలో వాడిన మెటీరియల్ ఎలాంటి మెటీరియల్ ఏంటిది అని చెప్పి దాన్ని కూడా మొత్తం సందర్శించవలసిన అంటే క్షుణ్ణంగా పరిశీలిస్తారు. అనంతరం అన్నారం నుండి రామన్న కూడా ఎన్టీపీసీకి వెళ్ళి అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్ రావడం జరుగుతుంది. హైదరాబాద్ కు రేపు ఉదయం
హైదరాబాద్కి వచ్చి అక్కడి నుంచి వారు వెళ్ళి ఢిల్లీకి వెళ్ళిన తర్వాత దీనికి సంబంధించిన రిపోర్ట్ కూడా పంపించడం జరుగుతుంది. ఢిల్లీకి బయలుదేరిన తర్వాత అక్కడ ఇప్పుడు చేసిన ఏవైతే తనిఖీలు ఉన్నాయో దీంతో పాటు గతంలో వచ్చి చేసిన ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళు చేసిన తనిఖీలు ఇవన్నీ చూస్తే ఈ నెల 2వ తారీఖు కూడా వచ్చి మరి కొంతమంది 6 బృందం వచ్చి కూడా మొన్న కూడా పరిశీలించి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క అన్ని రిపోర్ట్స్ అన్ని తీసుకుని దీనికి సంబంధించిన పూర్వఫలాలు కూడా పరిశీలించిన తర్వాత దీని యొక్క కమిటీ నిర్ధారించిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా మరొక 2-3 రోజుల్లో కూడా వెలువడే అవకాశాలు అవపడుతున్నాయి. సోని, రైట్, థ్యాంక్ యూ సుధాకర్. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీసీలు ఎవరి వైపు ఉంటారు? అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తారా? ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటారా? ఎవరి హయాంలో బీసీలకు ఎక్కువ ప్రయోజనం కలిగింది? బీసీ ఛాంపియన్లు మేమంటే మేమే అంటున్న వైసీపీ టీడీపీలలో బీసీలు నమ్మేది ఎవరిని? ఒకవైపు వైసీపీ ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థుల ప్రకటనలో బీసీలకు ప్రాధాన్యం ఇస్తుంటే తాజాగా తెలుగుదేశం పార్టీ బీసీ డిక్లరేషన్ అంటూ వారిపై వరాల జల్లు కురిపిస్తోంది. ఏపీలో సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో అధికార ప్రతిపక్ష పార్టీలు బీసీ ఎజెండాను తెరపైకి తీసుకొచ్చాయి. రాష్ట్ర జనాభాలో 50% పైగా ఉన్న బీసీలు ఎవరి వైపు మొగ్గు చూపితే ఆ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. దీంతో బీసీల ఓట్లను కొల్లగొట్టేందుకు అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి బీసీలకు అధిక ప్రాధాన్యం ఇస్తూ వచ్చింది. గతంలో ఎన్నడూ లేని విధంగా బీసీలలోని అన్ని వర్గాల వారీగా కేబినెట్లో మంత్రి పదవులు కేటాయించింది. మొదటి కేబినెట్లో 6 బీసీలకు మంత్రి పదవులు ఇచ్చిన వైసీపీ రెండో కేబినెట్లోనూ బీసీలకు మరింత పెద్దపీట వేసింది. అంతేకాక శాసనసభ స్పీకర్ వంటి కీలకమైన పదవిని సైతం బీసీ సామాజిక వర్గానికి కట్టబెట్టింది. అలాగే బీసీ సామాజిక వర్గాల వారీగా దాదాపు 56 కార్పొరేషన్లను ఏర్పాటు చేసి ఆయా సామాజిక వర్గాల వారికి పదవులను కట్టబెట్టింది అధికార వైసీపీ. ఇక అటు రాజ్యసభ ఎన్నికల్లోనూ బీసీలకు అధిక ప్రాధాన్యం ఇచ్చిన వైసీపీ పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, ఆర్ కృష్ణయ్య, బీద మస్తాన్రావు వంటి బీసీ నేతలను రాజ్యసభకు పంపించింది. శాసనమండలిలో సైతం బీసీలకు అధిక ప్రాధాన్యం ఇచ్చి వారిని ఎమ్మెల్సీలుగా చేసింది. 2024 ఎన్నికల్లోనూ బీసీలకు అధిక ప్రాధాన్యం ఇచ్చే దిశగా సీఎం జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారు. ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీ మార్పుల చేర్పుల జాబితాలో సైతం బీసీ సామాజిక వర్గాలకే అధిక ప్రాధాన్యం ఇస్తోంది. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సొంత సామాజిక వర్గం ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో సైతం వచ్చే ఎన్నికల్లో బీసీలను పోటీలోకి దింపుతున్నారు. మరోవైపు టీడీపీ, జనసేన కూటమి సైతం వచ్చే ఎన్నికల్లో బీసీలను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి బీసీ సామాజిక వర్గం ఆ పార్టీకి అండగా ఉంటూ వచ్చింది. అయితే 2019 ఎన్నికల్లో మాత్రం బీసీలు వైసీపీకి మద్దతుగా నిలబడ్డారు. దీంతో తిరిగి బీసీలను హక్కున చేర్చుకునేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా బీసీ డిక్లరేషన్ పేరుతో మంగళగిరి నియోజకవర్గంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్. వచ్చే ఎన్నికల్లో తమ కూటమి అధికారంలోకి వస్తే బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్, ప్రతి నెల 4,000 రూపాయలు ఇస్తామంటూ ప్రకటించారు. బీసీ సబ్ ప్లాన్ ద్వారా ప్రత్యేకంగా 1,50,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని హామీ ఇచ్చారు చంద్రబాబు. చట్టబద్ధంగా బీసీ కులగణన చేయడంతో పాటు చంద్రన్న బీమా కింద 10 లక్షల ఆర్థిక సాయం, అలాగే బీసీ పిల్లల వివాహాలకు ఆర్థిక సాయం వంటి పథకాలు అమలు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నాడు బీసీలంటే వీళ్లకు పల్లకీలు మోసే బోయిలు అనుకుంటున్నారు. కాదని నిరూపించాల్సిన అవసరం ఉంది. బీసీలు బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బ్యాక్ బోన్ సొసైటీ గాని నిరూపించుకుంటామని జై హో బీసీ. 40 సంవత్సరాలుగా బీసీలకు అండగా ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. మీ రుణం తీర్చుకోవడానికి 10 సూత్రాలతో బీసీ డిక్లరేషన్ తీసుకొని మీ దగ్గరికి వచ్చాం. మన ప్రభుత్వం వస్తానే, ప్రజా ప్రభుత్వం వచ్చిన వెంటనే తెలుగుదేశం, జనసేన ప్రతి ఒక్కరు ఎవరైతే ఉన్నారో బీసీలకి
50 సంవత్సరాలకే పింఛనిచ్చే విధానానికి శ్రీకారం చుడుతున్నాం. సబ్ ప్లాన్ ద్వారా 1,50,000 కోట్లు 5 సంవత్సరాల్లో పెట్టే బాధ్యత మాది. ప్రతిపక్షంలో ఇలా హామీలు ఇచ్చే చంద్రబాబు అధికారంలో ఉండగా బీసీలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర దుమారాన్ని రేపాయి. తమ సమస్యలు పరిష్కరించాలంటూ నాయి బ్రాహ్మణులు చంద్రబాబును కలిసిన సందర్భంలో వారి తోకలు కత్తిరిస్తానంటూ ముఖ్యమంత్రి హోదాలో వారిని బెదిరించిన తీరు అప్పట్లో రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. చంద్రబాబు వ్యాఖ్యల ప్రభావం ఆ ఎన్నికల్లో బీసీలు టీడీపీకి దూరం కావడానికి ప్రధాన కారణమనే విమర్శ కూడా ఉంది. అయితే ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీసీలను మచ్చిక చేసుకునేందుకు చంద్రబాబు రకరకాల హామీలు ఇస్తున్నారు. అయితే ఆ హామీలను బీసీ సామాజిక వర్గం ఎంతవరకు నమ్ముతుందనేది ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఈ రాష్ట్రంలో చంద్రబాబు గారి ప్రభుత్వం చేసింది సామాజిక న్యాయం కాదు. ఆయన ఎన్నికల కోసం మాటలు చెప్తుండేవాడే తప్ప, ఎన్నికల కోసం మభ్యపెట్టేటువంటి కార్యక్రమాలను అనౌన్స్ చేయడమే తప్ప, స్వతహాగా బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళు సామాజికంగా ఎదగాలని వారికి అవసరమైన రాజ్యాధికారం ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఆయనేమి ఇప్పుడు వచ్చినటువంటి వ్యక్తి కాదు కదా రాజకీయాల్లోకి. నేను రాజకీయాల్లో తరువాత ఇస్తాను అని చెప్పడానికి ఆయన ఆల్మోస్ట్ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగానే ఉన్నాడు రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రానికి, ఈ రాష్ట్రానికి కలిసి. 40 సంవత్సరాలు రాజకీయాల్లో అతని భావజాలం మీరు చూస్తే ఏనాడు అతను రాజ్యాధికారం ఇవ్వడానికి ఇష్టపడలేదని మీకు మనం చేస్తుంది. మరి ఆయన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. చూడండి, మరి రాజ్యసభకి 4 బ్యాక్వర్డ్ క్లాసెస్ని పంపించాడు. మొదట ఆయన ఉన్నటువంటి 5 సంవత్సరాల్లో 4 పంపించాడు బ్యాక్వర్డ్ క్లాస్ని రాజ్యసభకి, అత్యున్నతమైనటువంటి సభకి. చంద్రబాబు ఎన్నికలకు ముందు బీసీలను ఆదుకుంటామంటూ బీసీ డిక్లరేషన్ ప్రకటించడంపై అధికార వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఎన్నికలకు ముందు బీసీల ఓట్ల కోసం చంద్రబాబు కొత్త డ్రామాలు ఆడుతున్నారని విమర్శిస్తున్నారు. చంద్రబాబు 40 ఏళ్లలో ఒక్క బీసీనైనా రాజ్యసభకు పంపించారా అంటూ మంత్రి ధర్మాన ప్రశ్నించారు. కేవలం ధనవంతులకు మాత్రమే చంద్రబాబు రాజ్యసభ సీట్లు ఇస్తారంటూ ఆయన విమర్శించారు. చంద్రబాబు బీసీ డిక్లరేషన్ కాపీ వేస్ట్ అంటూ మరో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఫైర్ అయ్యారు. టీడీపీ హయాంలో 142 హామీలు ఇచ్చి ఒక్కటి కూడా అమలు చేయలేదంటూ ఆయన దుమ్మెత్తిపోశారు. వైసీపీ బీసీల కోసం ఎంతో చేస్తున్నామని చెప్తున్నప్పటికీ ఆ పార్టీలోని బీసీ నేతలు జగన్పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే బీసీ సామాజిక వర్గానికి చెందిన ఎంపీ సంజీవ్ కుమార్, ఎమ్మెల్యే పార్థసారథి, మంత్రి గుమ్మనూరు జయరాం, ఎమ్మెల్సీలు వంశీకృష్ణ యాదవ్, జంగా కృష్ణమూర్తి వంటి వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో బీసీలు టీడీపీ, వైసీపీలలో ఎవరి వైపు ఉంటారనేది త్వరలో తేలిపోనున్నదని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తుండటంతో ఏపీ నేతల్లో ప్రచారంలో నిమగ్నమయ్యారు. అనకాపల్లి జిల్లా లచ్చన్నపాలెంలో టీడీపీ మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఎన్నికల శంఖం పూరించారు. 1983 నుంచి పోటీ చేసిన ప్రతిసారి లచ్చన్నపాలెం నుంచే ప్రచారం ప్రారంభించడం ఆనవాయితీగా మారిందన్నారు. ప్రచారం మొదటి రోజే అట్టహాసంగా సాగిందన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ విజయం తథ్యమన్నారు అయ్యన్న పాత్రుడు. అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఆయన చేసినవి కూడా మనం గుర్తు పెట్టుకోలేని పరిస్థితిలో మనం ఉన్నామంటే, ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఒక గ్రామంలోనే ఇంత చేసిన వ్యక్తి దమ్మున్న నాయకుడు అది అయ్యన్న పాత్రుడు గారు తప్ప ఎవ్వడం వల్ల కాదు 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 అది మనం గుర్తు పెట్టుకోవాలి. ఇప్పటికీ 5 సంవత్సరాలు అవుతుంది. రేపు ఎలక్షన్ 40 రోజుల్లో రాబోతుంది. వస్తుంటే ఇప్పుడు సగం రోడ్లు ఎక్కడెక్కడ వేసేసి నేను సంబరాలు చేసుకోండి, పండగలు చేసుకోండి అని చెప్తున్నాడు. ఈ రోజు ఒకటే చెప్తున్నాను, ఈ ఎమ్మెల్యే గణేష్ చేతగానాడు 12-18 సెల్ఫీలు తీసుకొని ఫోటోలు తీసుకోవడానికి చీఫ్ మినిస్టర్ దగ్గరికి వెళ్తున్నాడు తప్ప ఒక రోడ్డు కానీ, ఒక బోరు కానీ, ఒక ఏదన్నా చెయ్యాలన్నా కూడా సత్తా లేని నాయకుడు ఎమ్మెల్యే గణేష్ అనేది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చెప్పినా ఇంకా మర్చిపోతున్నారంటే, అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఆయన చేసినవి కూడా మనం గుర్తు పెట్టుకోలేని పరిస్థితిలో మనం ఉన్నామంటే, ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఒక గ్రామంలోనే ఇంత చేసిన వ్యక్తి దమ్మున్న నాయకుడు అది అయ్యన్న పాత్రుడు గారు తప్ప ఎవ్వడం వల్ల కాదు 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 అది మనం గుర్తు పెట్టుకోవాలి. ఇప్పటికీ 5 సంవత్సరాలు అవుతుంది. రేపు ఎలక్షన్ 40 రోజుల్లో రాబోతుంది. వస్తుంటే ఇప్పుడు సగం రోడ్లు ఎక్కడెక్కడ వేసేసి నేను సంబరాలు చేసుకోండి, పండగలు చేసుకోండి అని చెప్తున్నాడు. ఈ రోజు ఒకటే చెప్తున్నాను, విజయవాడ ఎంపీ కేశిని నాని వ్యాఖ్యలపై కేశిని చిన్ని కౌంటర్ ఇచ్చారు.
చంద్రబాబు హయాంలో అభివృద్ధి జరగలేదంటున్న కేశినేని నాని ఎందుకు టీడీపీ నుంచి పోటీ చేశారని ప్రశ్నించారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యతో కలిసి కేశినేని చిన్ని పర్యటించారు. నానిలకు చిప్లే కాదు సీటు గ్యారంటీ కూడా లేనందునే చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబును తిడితేనే నానిలకు రాజకీయ మనుగడ అన్న చందంగా ఉందన్నారు. ఎంపీ కేశినేని నానికి రాజకీయ పరిజ్ఞానం సున్నా అంటూ ఎద్దేవా చేశారు చిన్ని. నన్ను ఆహ్వానిస్తుంది, నేను బీజేపీలోకి వెళ్ళిపోతున్నాను అని కబుర్లు చెప్పాడు. అసలు మీకు నాని అనే వ్యక్తి ఏ రోజన్నా ఇట్లా ప్రజల్లో బయటకు రాగలరా? ఏదో 2 AC రూముల్లో వస్తాడు, పీటింగ్ పెడతాడు, వెళ్ళిపోతాడు. అతనికి రాజకీయ పరిజ్ఞానం సున్నా. ఎందుకంటే ఆఫీస్ లోంచి మేము 2019 నుంచి 23 వరకు, రెండోదేమో వాళ్ళకి సీటు గ్యారంటీలు లేవు. కాళ్లకు దండం పెట్టిన మీ నాయకుడు విజయసాయి రెడ్డిని, మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డిని, మీ నాయకులందరూ మోడీ గారి దగ్గరికి వెళ్ళి కాళ్లకు దండం పెట్టి రోజు ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్ళారో, కోర్టు కేసుల నుంచి విముక్తి పొందడానికి ఆయన కాకా పెట్టారు. మేము ఇవాళ పొత్తు పెట్టుకుంటున్నామంటే కేంద్ర సహకారం తప్పకుండా కావాలి. కాబట్టి విధానాల వారీగా మేము కేంద్రానికి సపోర్ట్ చేస్తాం. కేంద్రం కూడా మనమే కాదు, మన పక్క రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు కూడా చూడండి కాంగ్రెస్లో ఉన్నారు, వారు కూడా విధానాల వైజ్గా ఎన్డీఏకి సపోర్ట్ చేస్తున్నాం. 2019లో ఈయన బీజేపీ నన్ను ఆహ్వానిస్తుంది, నేను బీజేపీలోకి వెళ్ళి ట్యాక్స్ ప్లేయర్స్కు ఇక రైతు భరోసా లేనట్లయినా పన్ను కట్టే వారిని ఏ లెక్కన గుర్తిస్తారు? రైతు బంధును రైతు భరోసాగా మార్చిన ప్రభుత్వం పన్ను కట్టే వారికి భరోసా కట్టన్న షరతులతో భారం తగ్గించుకుంటున్నదా? సాగులో లేని భూములను ప్రభుత్వం ఎలా ఐడెంటిఫై చేస్తుంది? వాచ్ ది స్టోరీ. తెలంగాణలో పంట పెట్టుబడి సాయం కింద ప్రతి ఎకరాకు 2 వాయిదాలలో 10,000 అందించింది గత ప్రభుత్వం. అయితే కాంగ్రెస్ ఎన్నికల హామీలో భాగంగా రైతు బంధును రైతు భరోసాగా మార్చి ఎకరాకు 15,000 ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. వచ్చే సీజన్ నుంచి రైతు భరోసా నిధులు విడుదల చేయనుంది ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసాకు కొన్ని నిబంధనలు పెట్టబోతుంది. ముఖ్యంగా ట్యాక్స్ పేయర్స్ను ఈ పథకం నుంచి తొలగించే అవకాశం ఉంది. దాంతోపాటు పంట సాగు చేయని భూములకు రైతు బంధు కట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు ఈ పథకానికి అనర్హులుగా మారే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 60 లక్షలకు పైగా రైతులు రైతు బంధు ద్వారా లబ్ధి పొందుతున్నారు. సంవత్సరానికి 14,000 కోట్లకు పైగా నిధులు రైతు బంధుకు ఖర్చు అవుతుంది. రైతు బంధును రైతు భరోసాగా మారిస్తే మరో 7,000 కోట్లు అదనంగా అవసరమవుతాయి. అంటే 2 సీజన్లకు కలిపి 21,000 కోట్ల రూపాయలు అవసరం. ట్యాక్స్ పేయర్, ప్రభుత్వ ఉద్యోగులు సాగు చేయని భూములను రైతు భరోసా నుంచి తొలగిస్తే 10% నిధులు భారం తగ్గే అవకాశం ఉంది. ఆ మొత్తాన్ని కౌలు రైతుల సహాయానికి మళ్లించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఖజానాలో నిధుల కొరత కారణంగానే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. ప్రభుత్వం అంచనా వేసిన స్థాయిలో ఆదాయం లేకపోవడం, అప్పుల వడ్డీ ఎక్కువ భారం అవ్వడం, సంక్షేమ పథకాలన్నింటినీ కొనసాగించవలసి రావడం వంటి కారణాలతో ప్రభుత్వం సతమతమవుతుంది. ఏ వర్గాన్ని విస్మరించినా ప్రభుత్వానికి వ్యతిరేకత తప్పదు. అందుకే వివిధ కారణాలతో రైతు బంధు భారం తగ్గించే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. అయితే రైతు భరోసా విధి విధానాలు ప్రభుత్వం విడుదల చేస్తే తప్ప రైతు భరోసాపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం లేదు. పాన్, ఆధార్ కార్డు ద్వారా ట్యాక్స్ పేయర్స్ని గుర్తిస్తారని తెలుస్తుంది. దీంతో పాటు స్పెషల్ డ్రైవ్ చేసి సాగులేని భూముల డేటా సేకరిస్తామని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ నిర్ణయాల వల్ల రైతు భరోసా భూములు సాగు చేసే అసలైన రైతులకే అందే అవకాశం ఉంది. కౌలు రైతులు కూడా ప్రయోజనం పొందవచ్చు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం గుడికల్ కొండల్లో కారు చిచ్చు చెలరేగింది. కొండల్లో సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో చెట్లకు నిప్పండించడంతో మంటలు చిన్నగా వ్యాపిస్తూ వచ్చాయి. మరోపక్క వేసవికాలం కావడంతో కొండ ప్రాంతం మొత్తం మంటలు వేగంగా విస్తరించాయి. గమనించిన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చినా కొండపైకి ఉండడంతో మంటలు అదుపు చేయడం కష్టంగా మారింది. దీంతో కొండకు పక్కనే ఉన్న గ్రామాల ప్రజలు ఈ మంటలు గాలికి వచ్చి ఊర్లో ఉన్న ఇళ్ల మీద పడతాయేమో అని భయాందోళన చెందుతున్నారు.
నెల్లూరు జిల్లా గొలకమూడి వెంకయ్య స్వామి ఆలయానికి ఎదురుగా ప్రభుత్వ స్థలంలో సింహపురి కనకదుర్గమ్మ ఆలయం నిర్మించారు. ఆలయాన్ని తన సొంత నిధులతో కట్టించానన్నారు ఆలయ ధర్మకర్త. అయితే ఇక్కడ కనీస సౌకర్యాలు లేక భక్తులు ఇబ్బంది పడుతున్నారన్నారు. ఇకనైనా జిల్లా అధికారులు ఆలయ సౌకర్యాలపై దృష్టి పెట్టాలని కోరారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సంబంధించి ఎన్నో ప్రముఖ దేవాలయాలు ఉన్నాయి పరిస్థితి ఉన్నాయి. నెల్లూరు సిటీకి సంబంధించి అదేవిధంగా నెల్లూరు రూరల్కి సంబంధించి కూడా వెంకయ్య స్వామి దేవస్థానం, అదేవిధంగా నెల్లూరు సిటీకి సంబంధించి ఎన్నో ప్రముఖ దేవస్థానాలు ఉన్నప్పటికీ కూడా కొంతమంది భక్తులు అదేవిధంగా అమ్మవారిని కొలిచే కొంతమంది వ్యక్తులు కూడా తన సొంత నిధులతో ఓ ఆలయాన్ని అయితే నిర్మించిన పరిస్థితి అయితే ఉంది. అయితే నెల్లూరు జిల్లాకు సంబంధించి నెల్లూరు సిటీకి సంబంధించి దాదాపుగా 15 కిలోమీటర్ల దూరంలో సింహపురి కనకదుర్గమ్మ దేవస్థానాన్ని అయితే కొంతమంది నిర్మించిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీన్ని నిర్మించడానికి గల కారణాలు ఏంటి, ఎప్పటి నుంచి నిర్మాణం జరుగుతుందని తెలుసుకోవడానికి ప్రస్తుతం మనం వెంకటాచలం దగ్గర టెంపుల్లో ఉన్నాం. టెంపుల్కి సంబంధించి కూడా ఆలయకర్త మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. స్వామి చెప్పండి, ప్రధానంగా కూడా ఇన్ని దేవస్థానాలు ఉన్నప్పటికీ కూడా మీ సొంత కృషితో కొంతమంది సపోర్ట్తో కూడా ఈ దేవాలయాన్ని అయితే నిర్మించిన పరిస్థితి అయితే ఉంది. దీనికి గల కారణాలు ఏంటి, ఇక్కడికి భక్తులు ఏ విధంగా వస్తున్నారు? 13/8/2008 సంవత్సరం నేను దేవస్థానం నిర్మించాలనుకుని అంతకుముందే ఒక సంవత్సరం ముందుగా గవర్నమెంట్ వారికి అర్జీ పెట్టుకున్నాను. అండ్ దాని విధంగానే నాకు గవర్నమెంట్ వాళ్ళు మార్కెట్ వాల్యూ ప్రకారము 13/5/2008 నాకు 150 అంకణాలు అనగా 25 సెంట్ల భూమిని గొలగమూడి వెంకయ్య స్వామి ఆర్చి ఎదురుగుండా నాకు అలాట్ చేశారు. ఇన్ని దేవాలయాలు నెల్లూరు సిటీ రూరల్లో ప్రముఖ దేవాలయాలు ఉన్నప్పటికీ ఈ దేవాలయాన్ని నిర్మించడానికి గల కారణాలు ఏంటి, భక్తులను ఏ విధంగా దేవాలయానికి రప్పించాలనుకుంటున్నారు, అదేవిధంగా రాబోయే కాలంలో హైవే పక్కన ఉండడంతో పాటు కూడా ఇది డెవలప్మెంట్ ఎక్కువ అవుద్దని కూడా కొంతమంది భక్తులు అదేవిధంగా దీనికి సంబంధించిన దాతలు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి మీరే మాట్లాడండి. ముందుగా అమ్మవారు బెజవాడ కనకదుర్గమ్మగా ప్రసిద్ధించింది బెజవాడ. అలాగే నా ఇచ్ఛలో నా కోరికలో మన నెల్లూరుకి కూడా ఒక సింహపురి ఈశ్వరి కనకదుర్గమ్మ ఉండాలనే కోరికతోటి సింహపురి ఈశ్వరి కనకదుర్గమ్మ పేరు మీద అమ్మవారిని ప్రతిష్ఠించడం జరిగింది. అలాగే మనది విక్రమసింహపురి కాబట్టి అమ్మవారి పేరు సింహపురీశ్వరి కనకదుర్గమ్మ కాబట్టి అయ్యవారి పేరు విక్రమేశ్వర స్వామిని పెడదామని చెప్పి అప్పుడు మన నెల్లూరు యొక్క పేరు విక్రమసింహపురి శాశ్వతంగా నిలిచిపోతుంది. కాబట్టి మన నెల్లూరుకి మనం మంచి చేసిన వాళ్ళం, మన పేరు నిలబడుతుందని ఆ విధంగానే స్వామివారిని విక్రమేశ్వర స్వామిని శిలారూపంలో తీసుకుని వచ్చాము. అలాగే శని బాధలు తగ్గించడం కోసం అని చెప్పేసి ఎక్కడెక్కడో షిర్డీకి వెళుతున్నారు, శని సింగనాపూర్ అని. అదే మందపల్లి, తూర్పుగోదావరి జిల్లా మందపల్లిలో శనేశ్వర స్వామిచే ప్రతిష్ఠింపబడినటువంటి శివజీని అక్కడ పూజిస్తున్నారు. మనం కూడా శనేశ్వర స్వామిని ఇక్కడ ప్రతిష్ఠిస్తే మన నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి వాళ్ళు కూడా శని బాధల్ని, ఏళ్ళనాటి శనిని, అర్ధాష్టమ శనిని పోగొట్టుకొని మంచి అభివృద్ధిలో అవుతారని చెప్పి శనేశ్వర స్వామిని మరియు రాహుకేతువుల పూజ కోసం అని కాళహస్తికి వెళుతున్నారు. అది కూడా మనం ఇక్కడ ప్రతిష్ఠిస్తే ఈ నెల మార్చి 20వ తారీఖు శివయ్య, శనేశ్వర స్వామి, రాహుకేతువులు 28 నక్షత్రాలు ప్రతిష్ఠ జరుగుతాయి. కాబట్టి ఈ తర్వాతనైనా భక్తులు 10 మంది వస్తారు. ఖచ్చితంగా ఇది అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నాను. ఈ దేవాలయంలో ప్రత్యేకత ఏంటంటే ఉండి ఉండదు, వ్యాపారం ఉండదు. ఉండి ఉండకూడదు, వ్యాపారం ఉండకూడదు, ద్వారం కూడా ఉండకూడదు, బయట గేట్ ఉండకూడదు. ఎవరైనా సరే 24 గంటలు అమ్మవారిని ఆశ్రయించి, ఆమె తల్లి ఆ పాదాలను ఆశ్రయించి ఎవరైనా లోపలికి వచ్చి హాయిగా పడుకొని సేదతీరి మరుసటి రోజు ఆ వెనకాల ఉన్నటువంటి చెరువులో స్నానం చేసుకొని పరిశుభ్రమైనటువంటి ఆ నీటిలో స్నానం చేసుకొని అమ్మవారి చుట్టూ 11 ప్రదక్షిణాలు చేసుకొని ఆ యొక్క శివయ్యకి అభిషేకం చేసుకొని వాళ్ళే స్వతంత్రంగా అభిషేకం చేసుకునేటట్టు కాశీలో చేసుకునే విధంగానే ఇక్కడ కూడా శివయ్యని వాయు ప్రతిష్ఠ చేస్తున్నాము. నా సాయశక్తుల బ్రాహ్మణుడై పుట్టిన దానికి పరోపకారమే. బ్రాహ్మణుడు అంటే అందరికీ కూడా మంచి చేసేటువంటి వాడు. అందుకనే నాకున్న యావదాస్తి భగవంతుడికి ఇచ్చేసేసి కట్టేసేసాను. ఇంకా ఆ అమ్మవారికి వచ్చే ప్రసాదం తిని బతకలసిందే తప్ప ఇంక నాకు వేరే ఆస్తి పాస్తులు ఇంకేమీ లేవు, నాకు అక్కర్లేదు కూడా. ఈ ఆలయ ధర్మకర్త అయితే 19 నుంచి 20వ తేదీ లోపు కూడా ఇక్కడికి వచ్చి ఈ విగ్రహ ప్రతిష్ఠలో పాల్గొనాలని కూడా ఇక్కడ ఆలయ ధర్మకర్త చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ సునీల్తో రిపోర్టర్ సునీల్, స్వతంత్ర టీవీ, వెంకటాచలం నుండి. SKV Bulletin updates. For more updates, keep watching Swatantra News.